చరణ్ తిరిగి తిరిగి అన్ని ఎఫ్ఎం స్టేషన్లు తిరుగుతాడనమాట. కానీ 'గలగల విత్ కోకిల' ఎవరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారనేది కనుక్కోలేక ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి రాగానే పల్లవి తన రూమ్‌లో లేదన్న ఇది గమనిస్తాడనమాట. అటువైపుగా వెళ్తూ ఉంటే ఇదేంటి పడుకోవడానికి పక్క అంతా వేసుకొనుంది. కానీ పల్లవి ఏంటి తన గదిలో కనిపించలేదు అని చెప్పి ఇది ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి హాల్‌లో ఉన్న బామ్మ దగ్గరికొచ్చి బామ్మ పల్లవి ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎక్కడుండవు ఏంటన్నయ్య వదిన రూమ్‌లోనే ఉంటుంది అని చెప్పి చంటి వచ్చి చెప్తూ ఉంటాడు. రూమ్‌లో ఉంటే కనిపించాలి కదా! తను పడుకుందాం అని చెప్పి వేసుకున్న పక్క ఉంది కానీ పల్లవి కనిపించట్లేదు. ఎక్కడికో వెళ్ళింది. నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. చెప్పు బామ్మ అని చెప్పి చరణ్ అడుగుతాడు. లేదురా ఎక్కడికి వెళ్తుంది రూమ్‌లోనే ఉంది అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటే ఈ లోపల సుమలత, అక్షిత, ప్రసాదరావు వీళ్ళంతా వస్తారు. ఏంట్రా ఏమైంది అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే మమ్మీ ఈ పల్లవి మన కళ్ళు కప్పి ఎక్కడికో వెళ్తుంది మమ్మీ. మొన్న చూస్తేనేమో దాన్ని పట్టి ఇంటి బయట పడుంది. ఇప్పుడు చూస్తే రూమ్‌లో పక్క వేసింది కానీ తను రూమ్‌లో కనిపించట్లేదు. ఎక్కడికో వెళ్తుంది. బామ్మకి అన్నీ తెలుసు. పల్లవి బామ్మకి చెప్పకుండా చంటికి చెప్పకుండా ఎక్కడికి చేయదు. ఏవి చేయదు. వీళ్ళకి తెలుసు పల్లవి ఎక్కడుందనేది చెప్పడం లేదు మనకి అనగానే ఏంటి అత్తయ్య గారు చరణ్ అడుగుతున్నాడు కదా! చెప్పండి ఆ పల్లవి ఎక్కడికి వెళ్ళింది? అసలు దానికి ఉంది రూమ్‌లో లేకపోతే అని చెప్పి సుమలత అంటూ ఉంటే అవును. మనకి తెలియకుండా ఏదో చేస్తుంది మమ్మీ ఈ పల్లవి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇటిక ప్రసాదరావు బామ్మ చంటి చాలా కంగారు పడుతూ ఉంటారు. మరి టైంకి పల్లవి వస్తుందో లేదో చూడాలి. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.